అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్. సడకు గురించి సమావేశం అయ్యిండు రేవంత్ రెడ్డి. ఆ పేరంటానికి హాజరుపడ్డాడు మంత్రి కోమటిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుతున్నదట బాగానే ఫైటింగు. ఏపీలో ఏం జరుగుతుందని సీఎం పెట్టిండు మీటింగు. కేటీఆర్ సార్ ఫామ్ హౌస్ను కట్టలేదట అక్రమంగా. వాళ్ళ దోస్తే వాస్తు చూసి బంగ్లాలు కట్టిండట సక్రమంగా. అక్రమ ఇండ్లు కట్టి కొందరు లీడర్లు చేసిండ్రట ఫాల్సు. హైడ్రా ఆఫీసర్లు తప్పుతుండ్రట సుప్రీంకోర్టు రూల్సు. అంతా గోల్మాలున్నదట టీచర్ల బదిలీలు జరుగుట్లా. నీతులు చెప్పే విద్యాశాఖలనే నీతి తప్పితే ఎట్లా? మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు రీజనల్ రింగ్ రోడ్డు పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం కథ, చెప్పినట్టే చేస్తున్నారా లేదా అని అరుచుకునేందుకు మీటింగ్ పెట్టిండట. ఆ పేరంటానికి రోడ్లో బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ కూడా హాజరుపడ్డాడట. అధికారులు ఏం చేసిర్రు, రోడ్ల మంత్రి ఏం చెప్పిండు, సీఎం సార్ ఏమన్నాడో అరుచుకుందాం పారి. మొన్నటిదాకా పనులని పక్కకు పెట్టి రైతు రుణమాఫీ మీద పని చేసినాము. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు జాగాలు తీసుకునే పనిలా ఉండాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఇన్నొద్దులు ఆ పని ఈ పని అటు ఇటు పొద్దు గడిచింది. ముఖ్యంగా ఢిల్లీకి పోయి అధిష్టానంను కలిసి వచ్చుడు అదో పెద్ద పని. అట్లనే పెట్టుబడుల కోసమని వారం దినాలు బయట దేశం పోతి. అంతకుముందాలు ఎంపీ ఎన్నికలుండే. పని వెనుక పని పడే వరకల్లా సత్రోలైన సడాకులను పట్టించుకొని కాడికి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రింగు రోడ్డు పనులు సురువు చేద్దాము. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి సార్ కూడా మొన్నటి సందే రింగు రోడ్డు పనుల మీద పడ్డాడు. ఇప్పుడు ఇంకా బిరానా పనులు అయ్యేటట్టు చూడాలని అన్నాడట. అట్లా అన్నాక వెంకటరెడ్డి సార్ ఊకుంటాడా? సీఎం గారు మీరు నందివడకుండ్రి, నేను ఉన్నాక ఆగుడు ఉండదు, పనులు పరుగులు పెట్టిస్తానని అన్నాడట. అదేందో కానీ ఈ కాంగ్రెస్ సర్కారులు అధికారంలోకి వచ్చిన సంది హామీలు ఇచ్చినేమో పక్కకు పెడుతున్నారు. హామీలు ఇయ్యని పనులు ప్రజలకు చేయని మాత్రము ముంగట చేసుకుంటున్నారు. అవన్న పురాగా పూర్తి చేస్తుర్రా అంటే నడిమిట్లనే నాగలిడిచినట్టు కొడుతున్నది. మార్పు 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 అన్నారు. అట్లా ఇచ్చిన హామీలు మరిచిపోడేనా మార్పు అంటే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అమ్మ అనిత, మీ పోలీస్ శాఖ పనితనం ఎట్లున్నది? ఏపీలో చూస్తేనేమో రాష్ట్రం మొత్తంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆడోళ్లకు రక్షణ లేకుండా పోతున్నదని వినబడుతున్నది. నిజంగానే రాష్ట్రంలో అట్లా జరుగుతున్నదా అని అరుచుకునేందుకో ఏమో గానీ సీఎం సార్ అయితే హోంమంత్రి మేడంతోని పోలీస్ పెబ్బలతోని మీటింగ్ పెట్టిండట. రక్షక బడ వర్గంలో పెద్ద పెద్దోళ్ళంతా సీఎం సార్ పెట్టిన పేరంటానికి హాజరుపడ్డారు. నేను ఇన్నది నిజమేనా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతున్నదా? పంకపార్టీ వాళ్ళు సందు దొరికితే చాలు పసుపుకోమ పార్టీని బదనాం చేయాలని చూస్తుర్రు. కూటమి ప్రభుత్వాన్ని తక్కువ చేయాలని చూస్తుర్రు. ఏమన్నా అంటే ఏపీల కొట్లాటలు పెరిగిపోయినాయి, హత్యా రాజకీయాలు నడుస్తున్నాయి, పార్టీల పగలతోని అమాయక కార్యకర్తల పానాలు పోతున్నాయని వినబడుతుంది. అనగానే మా దగ్గర దాకా వచ్చిన కేసుల కథా కార్ఖానా ఏందని మంచిగా అరుచుకుంటున్నాము. చాలా వరకు అయితే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టే పనులనే ఉంటున్నాము. మా దృష్టికి వచ్చిన ఏ కేసు కూడా ఇడిచిపెట్టకుండా మంచిగా ఎంక్వైరీ చేస్తున్నాము. దోషులకు శిక్ష పడేటట్టు చూస్తున్నాము. మీ కూటమి ఏలుబడిల కంటే గత పంకపాటి ఏలుబడిలనే చాలా నేరాలు ఘోరాలు జరిగినాయి. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటికీ క్రైమ్ రేటు చాలా తక్కువ అని అన్నారట. కానీ పోలీసు పెబ్బలు చెప్పిన దానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దానికి జమీన్ ఆస్మాన్ ఫరాకు ఉన్నదట. అత్యాచారాలు ఆగుతలేవట, సంపుకునుడు తక్కువ అయితలేదట. పార్టీల పేర్లు చెప్పుకొని పగలు పెంచుకొని కొట్టుకునుడు తిట్టుకునుడు తక్కువ అయితలేదట. కిడ్నాపులు సైబర్ నేరాలు తక్కువ అయితలేవట. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే అన్ని ఉన్నా అల్లున్నట్లే శని ఉన్నది అన్నట్టు ఉన్నదట. గత ప్రభుత్వంలోనే అంతా గలీజుంటే ఈ కూటమి ప్రభుత్వంలోనన్నా ప్రజలు మనశ్శాంతిగా ఉంటారేమో అనుకుంటే ఎప్పుడు ఏదో తీటకయ్య ముదురుతూనే ఉన్నదట. ఎన్నో ఓ దగ్గర పంచాయతీ అయితేనే ఉన్నదట. అనిత మేడం అసలు పంచాయతీలు తెంపేందుకు మంచి ప్లానే చేస్తుండొచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మదిరే నియోజకవర్గమే ఎప్పుడు మల్లిబట్టి విక్రమార్క సార్ మదిలో మెదులుతుందా ఎట్లా? అగో గట్లాంటవేందే బాలన్న. విక్రమార్క సార్ ఒక్క నియోజకవర్గానికే డిప్యూటీ సీఎం కాదు, అన్ని నియోజకవర్గాలకు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అసొంటి సారు మనసులో ఒక మదిరనే మెదులుడు ఏంది అంటారా? చూడుండ్రి. వరేవా బట్టి సార్ కద్దరు బట్టలు వేసుకొని కార్లాగా అట్లా గదిలోస్తుంటే అస్సలు అనిపిస్తుంటది కదా. అగో పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్కుల వారు ఇట్లా కారు దిగి రాగానే ఆడున్న మహిళామణులు అందరు పోయి మంగళారతి పట్టిండ్రు. పువ్వులు కూడా చల్లిర్రు. మల్లువారు మొత్తానికి మహిళలు చల్లిన పువ్వుల వానల తడిసి ముద్దయిపోయిన అనుకోరాదుండ్రి. ఇక అందరు కలిసి కొత్త పెళ్లి పిల్లగాన్ని కళ్యాణ మండపంలోకి ఎదురుకపోయినట్టు ఉప ముఖ్యమంత్రి సారు వచ్చిండని ఉబ్బసం ఆపుకోలేక ఆనందంగా ఎదుర్కొర్రు. మదిర ప్రజలు మల్లు బట్టి విక్రమార్క సార్ మీద కురిపిస్తున్న ప్రేమను చూసి మనసులో మస్తు మురిసిపోయిండుగా వచ్చు. ఇట్లా మదిర నియోజకవర్గంలో ఉన్న ఎర్రపాలెం మండలం నుంచి ఊర్లలో
పోయే తొవ్వలకు సీసీ రోడ్ల పనులు కొలాయించిండు. అయ్యా బట్టి విక్రమార్క సారు, మీరు ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రిగా మధిర నియోజకవర్గంకే లేరు. రాష్ట్రమంతటికి డిప్యూటీ సీఎం కాబట్టి అన్ని నియోజకవర్గాలు మీ మధిర లెక్కనే చూసుకోవాలి. ఒక ఎర్రపాలెం మండలంలోనే కాదు, అన్ని జిల్లాల, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో చాలా మట్టుకు సడకులు చక్కగా లేక సామాన్య జనం చాలా గోసలు పడుతుర్రు. టక్కర్లు కూడా బాగా అవుతున్నాయి. అన్ని ఊర్లలో కూడా ఇట్లనే సడకులు సాపుగా పోసే పని పెట్టుకుంటే తెలంగాణలో మిమ్ముల మించిన తోపు ఉండడు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగనాల సార్ను వైసీపీ నాయకులు కలిసిర్రట. తిరిగని ఫ్యాను రెక్కల కింద ఇంకెంతకాలం ఉండాలి, ముత్యమంతసేపు కూడా ఫ్యాను తెరవకుంటే ఉబ్బరపోస్తుందని చెప్పుకునే కాడికి వచ్చిందా? మరి వాళ్ళు ఎందుకు కలిసిర్రు? రాజన్న రాజకీయ వారసుడు కూడా వాళ్ళతో ఏమన్నాడో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ఎప్పుడు ఎక్కదీపములే ఎలిగిపోయే జగనాల ముఖము గుడ్డి దీపం లెక్క గుడ్డి గుడ్డిగా అనిపిస్తున్నట్టు లేదు. జనంలో లేకుండా ఆయన జగనాల సారు క్యాంపు కార్యాలయం కాడికి బొత్స సత్యనారాయణ సారు పోయిండు. ఎమ్మెల్సీగా ఇమానందిని ప్రమాణం చేయబోతున్నాడట కదా, అందుకే మాజీ సీఎం సార్ను ఓ పారి కలుద్దామని వచ్చిండట. సత్యనారాయణ సారు వచ్చేసరికి జగనాల సారు కూడా జర సంబురపడ్డట్టే కనిపిస్తున్నది. కానీ ఎంత ముఖం మీదికి నవ్వులు తెచ్చుకుందామన్నా ఓటమి నుంచి ఇంకా కోలుకోనట్టే పేసల అపజయం కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంకపాటి పతారను కాపాడినవని మనసులో మంచిగానే మెచ్చుకున్నట్టున్నాడు. అప్పటి సంది ఒకటి గమనించిరా, సార్ అందరితో నవ్వుకుంటా మాట్లాడినా ఆయన నవ్వుల మాత్రం బాధనే కనిపిస్తున్నట్టున్నది. మొన్నటిదాకా సీఎం కుర్చీలో కూర్చొని ఆంధ్రను ఏలిన, ఇప్పుడు నా పరిస్థితి ఇట్లయిపోయాని మనసులో మస్తుగానే రంది ఉన్నట్టు ఉన్నది. ఏపీని ఏలిన రాజన్న రాజకీయ వారసునికి లింగులిట్టుకుమనుకుంటా పరమానందయ్య శిష్యులోనే 11 మంది ఎమ్మెల్యేలు మిగులుడు మింగుడు పడుతుందా చెప్పుర్రి. భారతి మేడం పెట్టిన బువ్వ కూడా యాళ్లకు చక్కగా తింటున్నాడో లేడో, ముఖమంతా గుంజుకపోయినట్టే ఉంటున్నట్టు లేదు. అందుకే అంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడే అన్ని తీర్ల ప్రజలకు అందుబాటులో ఉండాలని. నవరత్నాలతోని మెరుగు పెడదామనుకుంటే ఏపీలో వైసీపీ నామరూపాలు లేకుండా అయ్యే కాడికి వచ్చే, ముఖంలో నవ్వుకలలే లేని కాడికి వచ్చే అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడరు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సారు ఫామ్ హౌస్ కూడా అక్రమంగా కట్టిందేనట. బంగారు తెలంగాణ కోసం బాధలు బట్టి తిరిగిన కల్వకుంట్ల తారక రామారావు సారు వ్యవసాయ క్షేత్రాన్ని అడ్డగోలుగా నిర్మించుడా, అట్టెట్లా కడతారే బాలన్న అంటారా? అయితే మీరు ఈ ముచ్చట మొత్తం వినుండ్రి, మీకే ఎరకైతుంది. అయ్యా తారక రామారావు గారు, తమరు అసలు ముచ్చట చెప్పుర్రి. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా, ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే. ఎఫ్టీఎల్లో ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడో, అది తారక రామారావు సార్ కట్టింది కాదట, కొన్నది అంతకంటే కాదట, వాళ్ళ దోస్తుదట. ఇక ఉట్టిగానే ఉంటుంది, మనం వాడుకుందామని అట్లా సోపది గానితో మాట్లాడుకొని లీజుకు తీసుకున్నాడట. అందులో ఏమన్నా తప్పుగా కట్టినట్టు అనిపిస్తే మట్టుకు కేటీఆర్ సారే దగ్గరుండి మరి జేసీబీలు పెట్టి కూలగొట్టిపిస్తా అంటుండు. ఒకవేళ అన్ని పర్మిషన్లు బరాబర్ తీసుకొని కడితే ఎట్లా అని మలి సర్కార్ను మంచిగానే అరుచుకున్నాడు. చాలా దినాల సంది హైదరాబాద్ పట్టణంలో అడగోలుగా అక్రమంగా కట్టిన బిల్డింగులను హైడ్రా ఆఫీసర్లు గుండుగుర్త పట్టినట్టే వరుసగా కూలగొడుతురు. కూలగొట్టుకుంటా కేటీఆర్ సార్ ఉంటున్న ఫామ్ హౌస్ దాకా కూడా వస్తారా? వస్తే అందులో ఏమన్నా తప్పు ఉన్నదా? రూల్స్ పాటించకుండా బిల్డింగు కట్టిండా అంటున్నాడు. అంతేకాదు అందులో ఏమన్నా లోపం ఉంటే నేనే దగ్గరుండి కూలగొడతా అంటుండు. అక్రమంగా కట్టిందో సక్రమంగా కట్టిందో తెలవాలంటే పర్మిషన్ కాయిదాలు చూస్తే పక్కాదే తెలిసిపోతుంది. కేటీఆర్ సార్ ఫామ్ హౌస్ మీద మంచిగానే నజర్ పెట్టిండ్రు, అది సరేగాని పట్నం మహేందర్ రెడ్డి సార్ కూడా అక్రమ కట్టడాలు మంచిగానే కట్టిండట, పెద్ద పెద్ద బంగ్లాలు లేపిండట. మరి ఆయన కట్టిన బిల్డింగులు ఈ హైడ్రా ఆఫీసర్లు కూలగొట్టారా? అధికార పార్టీలో ఉన్నోళ్లను అటకాయించారు కానీ అధికారంలో లేనోళ్ళనే అదిలిస్తారా? గత ప్రభుత్వంలోనే గలీజ్గా ఉందని మార్పు కోరుకుంటే ఈ ప్రభుత్వ ఏలుబడిలో కూడా గట్లనే ఉన్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పనిచేయాలి తప్పితే ప్రతిపక్ష పార్టీ నాయకుల బిల్డింగులను కూలగొట్టుడే పనిగా పనిచేయొద్దట. ప్రభుత్వంలో ఉన్న నాయకులు అక్రమ బిల్డింగులు కడితే కూలగొట్టకుండా కావాలనే ప్రతిపక్షంలో ఉండే లీడర్ల బంగ్లాలు వడగొడుతుండ్రట. ఈ ముచ్చటే వాళ్ళన్నారే బాలన్న అంటారా? ఈ నుండి అయ్యా రఘునందన్ రావు గారు ఇక చెప్పుర్రి. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూర్రి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో శిఖంలో బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన, దామోదర్ గారు కట్టిన, కేటీఆర్ గారు కట్టిన, కవిత గారు కట్టిన దయాదాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.
ఇన్నరా కమలం పువ్వు పార్టీ లీడరు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సార్ ఏమన్నాడో, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల బిల్డింగులు గెస్ట్ హౌజ్లే కాదు, ఏ లీడర్ అయినా అక్రమంగా చెరువులు కుంటాలు కబ్జాలు పెట్టి కట్టిన బిల్డింగులు ఉంటే వెంటనే కూలగొట్టాలి. ప్రభుత్వ అధికారులు అంటే ఎట్లుండాలి? ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొందరు అక్రమంగా కట్టిన ఇళ్లను కూడా కూలగొట్టకుండా కొందరిని టార్గెట్ చేసి కావాలని కూలగొట్టుడు పెద్ద కోర్టు పెట్టిన కానులు దాటినట్టే అవుతుంది అనుకోవచ్చుండు. అవు మరి హైడ్రా అధికారులు కూడా అందరినీ ఒక తీరే చూడాలి. ఎవరైతే రూల్స్ తప్పుతుండ్రో వాళ్ళ భరతం పట్టాలి. అప్పట ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సారు ఫామ్ హౌస్ కాడ డ్రోన్లు ఎగిరేసిర్రట. కారు పార్టీ ఏలుబడల కేటీఆర్ సారు అరెస్టులు కూడా చేపించిండట. ఇప్పుడేమో నాది కాదు అని ఎట్లా అంటుండని మంచిగానే అనుకోవచ్చుండు. అయ్యా రఘునందన్ రావు సారు, మీ లీడర్ల మాటలు ఎప్పుడు ఎట్లుంటాయో ఎవరికి తెలుసు. ప్రజల లెక్క మీరు మాట మీద నిలబడేటోళ్ళు అయితే మీ మాటలు జనం నమ్మేటోళ్ళు. ఇట్లా వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు పొద్దువోడు ఉన్నదే తప్పితే మీరు ఇట్లా మాట్లాడుతూనే ప్రజలకు ఏమన్నా పాయిది ఉన్నదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జన్వాడలున్న ఫామ్ హౌస్ను హైడ్రా అధికారులు కూలగొట్టకుండా కారు పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సారు అడ్డందిరి కూతుండట. ఎవలను కూడా లోపలికి పోనీయకుండా గేటు కాడ నిలబడి ఆపాలని చూస్తున్నాడట. అది మా దోస్తుది, దాన్ని అక్రమంగా కడితే నేనే కూలగొడతా అన్న సారు మళ్ళా ఎందుకు అధికారులను ఆపజూస్తుండు అంటారా ఈనుండ్రి. ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ హౌసే కాదు, నాకు సంబంధం ఏదైన వ్యక్తికి హైడ్రా దాన్ని కూల్చేస్తానంటే నీ కడుపు నొప్పి అంటే అడుగుతా ఉన్నాను. నిజంగా నీ ఫామ్ హౌస్ కాదు. ప్రదీప్ రెడ్డి ఎవరో బయట వ్యక్తి, రెడ్డి ఎవరో రావో ఎవరు బయట వ్యక్తి, మీరు లీజ్ తీసుకున్నారు, మీ లీజ్ అయిపోతుంది, దాన్ని కూలుస్తాడంటే నీకెందుకు బాధ? ఇన్నరా షెయి పార్టీ లీడర్ కమ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సారు ఏమన్నాడో, కేటీఆర్ సార్ ఫామ్ హౌస్ నాది కాదు మా దోస్తుది అన్నాడట. మరి మీది కానప్పుడు హైడ్రా ఆఫీసర్లు ఫామ్ హౌస్ను పర్మిషన్ లేకుండా తప్పుగా అక్రమంగా కట్టిరని కూల్చేస్తామని అంటే నీకేం తిప్పలవుతుందని అనుకోవచ్చుండు. నిజంగా అక్రమంగా కట్టి ఉంటే కేటీఆర్ సార్ కాదు కదా, వాళ్ళ నాయన కేసీఆర్ దిగొచ్చి కాలడ్డం పెట్టినా కూలగొట్టకుండా కురిచేసుకొని కూసున్నా అధికారులు కూలగొట్టి తీరుతారు. చట్టం ఎవలకు చుట్టం కాదు. అది సరేగాని ఎమ్మెల్సీ గారు, మీరు కారు పార్టీ లీడర్ల ఫామ్ హౌస్లే కాదు అన్ని పార్టీల లీడర్ల ఫామ్ హౌస్ల మీద కూడా నజరు పెట్టుర్రి. మీ షెయి పార్టీ లీడర్లు కూడా కొందరు అక్రమ కట్టడాలు కట్టిర్రట. వాళ్ళవి కూడా ఇట్లనే కూలగొట్టిపించేందుకు పాటుపడి మీరు కూడా నియదుగల్లోలు అనిపించుకోరి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెరువులు కుంటలు కబ్జా పెట్టి మరీ కట్టిర్రట. వాళ్ళ బిల్డింగులు కూడా కూలగొట్టే పని పెట్టుకోమని అధికారులకు చెప్పుండ్రి. అయినా హైడ్రా అధికారులు కూడా అధికారంలో ఉన్నోళ్లను ఓతీరు, అధికారంలో లేనోళ్లను ఓతీరు చూసుడేందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను తవాదాలు చేసుట్లా గోల్మాల్ జరుగుతున్నదట. చదువుల శాఖల మొత్తం నియ్యదు తప్పే నడుస్తున్నదట. అగో 10 మందికి విద్యాబుద్ధులు చెప్పే విద్యాశాఖలనే బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారా అంటే అవునట. ముచ్చట మనదాకొచ్చింది, మీరు కూడా నుండి. అగో మహిళా ఉపాధ్యాయురాళ్ళు అందరూ కూడా మస్తు మందే వచ్చినట్టున్నారు కదా. సంటి పిల్లలను ఎంట పెట్టుకొని మరీ వచ్చిర్రు. ఆదిలాబాద్ అవతల నుంచి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ కాడున్న సంక్షేమ భవనం కాడికి చేరుకుర్రు. కొందరు ఆఫీసర్లు లోపలనే మాట్లాడుకొని వాళ్ళకు బుద్ధి ఉన్నట్టు ప్రమోషన్లు ఇచ్చుకుంటా దూరం డ్యూటీలు వేస్తురట. ఇట్లా చేస్తే మా సంసారాలు ఏం కావాలి, మా పిల్లల చదువులు ఏం కావాలని బుడపోరగాన్లకు విద్యా బుద్ధులు నేర్పే టీచర్ అమ్మలు పెద్దగానే పంచాది మోపు చేసిర్రు. అయ్యా ముఖ్యమంత్రి కమ్ చదువుల మంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు, ఏంది సార్ ఇది? మన శాఖలో ఉన్న హాస్టల్ స్కూళ్ళు కాలేజీలే సత్రోలు ఉన్నాయి అనుకుంటుంటే ఆఖరికి విద్యాశాఖల కొలువులు చేసేటోళ్ళ శాతలు కూడా అస్సలు బాగలేవట. కొందరి ఓతీరు చూసుడేంది సారు? ఏదేమైనా నీతులు చెప్పే టీచర్లు అధికారులే కొందరు నీతి తప్పితే రేపకల్లా నేటి బాలలు రేపటి పౌరులకు ఏం బోధిస్తారు? అడ్డదారిలో నడువమని చెప్తారా? ఎట్లా? మీరు మీ చదువుల శాఖ మీద మాత్రం నజరు పెట్టుండ్రి. ఈడికైనా దినం 18 గంటలు కష్టపడుతుండని మీ లీడర్లే చెప్పుతారు. రోజుకు ఇంకో గంట ఎక్కువ కేటాయించి ముందుగాల వాళ్ళ కథేందో మంచిగా అరుచుకోండి. అరువులైనోళ్లను బదిలీ చేస్తే ఏం కాదు కానీ అనర్హులైనోళ్లను తవాదాలు చేస్తేనే తక్లీఫ్ అయ్యేటట్టుంది సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సచివాలయం కాడ పెట్టిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సార్ విగ్రహం ఓపెనింగ్కు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్ద మనిషి రాహుల్ గాంధీ సార్ వస్తలేడట. ఈ నెల 24 తారీఖు నాడు వరంగల్ గడ్డ మీద అన్నదాతలతోనే ఆత్మీయ సభ పెడుతున్నామని ఆ పేరంటానికి పెద్ద సుట్టబోలే రాహుల్ గాంధీ సార్ వస్తాడు అని హాజరు పడతాడని అన్నారు. సీఎం సారే ఆ ముచ్చట చెప్పిండు. మళ్ళా రాకపోవడు ఏంది అంటారా? చెప్తాపాండ్రి. మలిచార్ గారు వచ్చిన కాన్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలా రాహుల్ గాంధీ సార్ను పెద్ద సుట్టమోలే తెలంగాణ రాష్ట్రానికి పిలుస్తామని బొచ్చడు మంది షెయి పార్టీ లీడర్లు చెప్పినట్టు గుర్తు. ఖుద్దు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి సారు కూడా రాహుల్ గాంధీ సారును తెలంగాణ రాష్ట్రానికి రప్పిస్తా అని చెప్పిండు. దేశ రాజధాని ఢిల్లీకి పోయి గదవ పట్టుకొని మరీ బతిలాడి వచ్చినా కూడా కాంగ్రెస్ పెద్దలు సోనియమ్మ రాహుల్ గాంధీ సారు రాష్ట్రానికి వస్తలేరట. మరి సీఎం సారు రావాలి అని అంత బుదగరిచ్చి వచ్చినా ఎందుకు వస్తలేరు అంటే ఏమో మరి. షెయి సర్కారు రాష్ట్రంలో ఏ పథకం ప్రారంభించినా కారు పార్టీ లీడర్లు, కమలం పువ్వు పార్టీ లీడర్లు ఏదో ఒక కయ్యం మోపు చేస్తుర్రు. ఏది మొదలు పెడదామన్నా కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే చేస్తుర్రు. మళ్ళా మేము ఆడదాకా పోయి అన్నదాతల ఆత్మీయ సభల పాలు పంచుకుంటే అడ్డంగిట్ల తిరగగల్లా అని అవ్వా కొడుకులు ఆగుతుండ్రా ఎట్లా? ఏమో లోపటి గుట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఎరుక. మొన్నటి సంది సచివాలయం కాడ రాజీవ్ గాంధీ సారు విగ్రహం ఎందుకని గులాబీ నేతలంతా గుంపులుగా ముచ్చట పెడుతుర్రు. అయినా రాహుల్ గాంధీ సారు, సోనియా గాంధీ మేడం వచ్చి ఏం చేస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బ్యాంకుల కాడికి మబ్బుల పోయి రైతులు లైన్లో నిలబడ్డా కానీ బ్యాంక్ ఆఫీసర్లు గేట్లు తీయక తిప్పలు పెడుతురట. రుణమాఫీ కాలేదని చాలా మందిని వాపసు పంపిస్తురట. పైసల మంత్రి బట్టి సారు బ్యాంకు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి బాధ్యతగా రైతులతో మాట్లాడాలని చెప్పిండు. ఇప్పుడు ఏ బ్యాంకులు తిప్పలు పెడుతుండ్రంటే చూడుండ్రి. అగో ఒక్కరు కాదు ఇద్దరు కాదు మస్తు మందిని బయటకు పంపి బ్యాంకు గేటు బంద్ పెట్టిరట. రుణమాఫీ మాకు కూడా అయ్యిందేమో చూడుండ్రి, మేము కూడా 2 లక్షల కంటే తక్కువనే పంట రుణం తీసుకున్నాం సారు. అయ్యా మీ బాంచన అయితాము, మీ దండం పెడతాము, మంచిగా చూసి చెప్పుర్రి. ఒకవేళ మాఫీ అయిందని ఉంటే ఆ రుణమాఫీ లిస్టులో మా పేర్లు ఉంటే చూసి మళ్ళా మాకు కొత్త రుణాలు ఇయ్యండ్రని అడిగేదందుకు పోతే మీకు ఇంకా మాఫీ కాలేదు అనుకుంటా ఇట్లా అవతలికి ఎల్లగొడుతురట. అయ్యా పైసల మంత్రి బట్టి విక్రమార్క సారు, మీరేమో బ్యాంక్ ఆఫీసర్లు మంచిగా పని చేస్తుర్రు, రైతులకు రుణమాఫీ ముచ్చట చెప్తుర్రు, మళ్ళా రుణాలు కూడా ఇస్తుండ్రు అన్నట్టు మంచిగానే చెప్తుర్రు. కానీ మీరు చెప్పిన దానికి బ్యాంకుల తీరుకు జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నదట సారు. మీరే చూడండి సారు, ఇగో ఇంతమంది అన్నదాతలు గోసలు పడుతుండ్రు. కనీసం వినియోగదారులు, ఖాతాదారులన్న మర్యాద లేకుండా వాళ్ళు తీసుకున్న లోన్ల పుణ్యాన మా బ్యాంకు ఉద్యోగుల భార్యాబిడ్డలు, భర్తలు, కొడుకులు బతుకుతున్నారన్న ఇమానం లేకుండా ఇట్లా చిన్న చూపు చూస్తున్నారట. మీరే మల్లోపారి వాళ్ళతో మాట్లాడి రుణమాఫీ మీద మంచి క్లారిటీ ఇయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ ఏలువాడిలు ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సార్ పెట్టిన దళిత బంధు పథకంలో 100 కోట్ల స్కామ్ జరిగిందట. అగో మొన్నటిదాకా గొర్రెల స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున లొల్లి నడిచింది. ఆ పంచాయతీ ఏడీ ఆఫీస్ దాకా కూడా పోయింది. ఇప్పుడు మళ్ళా దళిత బంధులో కూడా మోసం జరిగిందని ఎవరన్నారు అంటారా? మీరే చూడండి తెలుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన 100 కోట్లు దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఇన్నరా అప్పట్లో కేసీఆర్ సారు నాగర్ కర్నూలు జిల్లాల దళిత బంధు పథకం పెద్దెత్తున ప్రారంభించిండు కదా. అక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు రామ్లాల్ నాయకు దళిత బంధుకు అర్హులైన అందరి దగ్గరికి వెళ్ళి కమిషన్ల మీద కమిషన్లు తీసుకున్నాడట. దళిత బంధు పథకం పుణ్యాన 100 కోట్ల రూపాయలు సాటుగా జేబులయ్యి వేసుకున్నాడట. మరి ఎన్నొద్దులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు మేడము అంటే అప్పట్లో కారు పార్టీ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నది కాబట్టి తలుగున్నోనిదే బర్రే, అధికారంలో ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు నడిచిందట. అప్పట్లో ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు, కారు పార్టీ లీడర్ల గురించి ఎన్ని కంప్లైంట్లు చేసినా ఇనరానోన్ల ముంగట డీజే పాటలు పెట్టినట్టే అవుతుందని అనుకొని సప్పుడు చేయక ఊకున్నట్టున్నారు. ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మార్పు కోసం మా వంతుగా కొట్లాడతామని ఇట్లా ఏకమైండ్రో ఏమో. ఇట్లా నాగర్ కర్నూలు జిల్లాలో ఉండే ఆడోళ్ళందరూ మానవ హక్కుల ఆఫీసుకు పోయి కంప్లైంట్ ఇచ్చిర్రట. ఫిర్యాదు అయితే ఇచ్చిర్రు, చర్యలు ఎట్లుంటాయో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ 5 ఏళ్ల సంటి పిల్లగాడు వాళ్ళ అయ్య మీద కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు పోయిండట. అగో అంత చిన్న పిల్లగాడు కన్నతండ్రి మీద కేసు ఎందుకు పెట్టబోతాడు? అసలు పోలీస్ స్టేషన్కు ఎట్లా పోయిండు? ఫిర్యాదు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఏం కథ అంటారా? ఏమో మరి. అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఆడదాకా పోవాల్సిందే. तो किसने मारा आपको? इकबाल भाई कौन है? అగో ఇన్నరా, భూమికి జానడు లేని ఈ బుడ్డోడే వాళ్ళ అయ్యను ఎంట పెట్టుకుని పోలీస్ స్టేషన్కు వచ్చి తండ్రి మీదనే కంప్లైంట్ చేసిండట. మరి వాళ్ళ అయ్య చేసిన అంత పెద్ద తప్పు ఏంటిదంటారా? ఎప్పుడు ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళనిస్తలేడట, ఆడుకోనిస్తలేడట, ఈత కొట్టనిస్తలేడట, ఇంకా ఏడికి ఓనిస్తలేడట, ఇంట్లోకెళ్ళి యువతలకి అస్సలకే రానిస్తలేడట. అట్లా మా బాపు ఆడుకోనియకుండా నన్ను ఇంట్లోనే కట్టడి చేసుడేంది? ఏ వయసులో చేయవలసిన పనులు ఆ వయసులో చేయాలి. నేను బుడ్డ పిల్లగాని కాబట్టి బయటకు పోయి మా దోస్తులతోనే ఆడుకుంటా. గాయంతదా
దానికే ఇంట్లోకెళ్ళి వెళ్ళకుండా కట్టడి చేసుడు నాకు నచ్చుతలేదు. అందుకే మా నాయన మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని గట్టిగానే పోలీసులకు చెప్పిండట. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోవచ్చు. ఇంత చిన్న వయసులోనే ఇంత హుషారున్నాడు, రేపకల్లా ఇంకెంత హుషారు అవుతాడో. అయినా సంటి పిల్లలను కంటికి రేపలేక చూసుకోవాలని తల్లిదండ్రులు చూస్తుంటారు. బయటకు పోతే అసలే రోజులు మంచిగా లేవు, ఎప్పుడు ఏమవుతుందో అని ఆ నాయన భయము. బయటకు పోయి ఆడుకుంటే ఏమవుతుందని బుడ్డ పిల్లగారి ధైర్యం లెక్క అనిపిస్తున్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించు. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.